నీవు ఎన్నికలేని స్థితిలో ఉన్నావు. నీవు ఎక్కువగా గాయపడిన స్థితిలో ఉన్నావు. విరిగి నలిగిపోతున్నావు. అప్పుల మధ్యలో ఉండవచ్చు, బంధువులు విడిచిపెట్టి ఉండవచ్చు, నా అనుకున్న వారు నిన్ను అర్థం చేసుకోకుండా ఉండవచ్చు, ప్రాణంగా ప్రేమిస్తున్న వారు ఒకవేళ నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను విడిచిపెట్టవచ్చు. చాలా సార్లు నీలోని స్వభావం నిన్ను ఈడ్చుకొని పోతుండవచ్చు, దేవునికి నిన్ను దూరం చేస్తుండవచ్చు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు నలుగుతున్నావో, ఎలాంటి వేదనకరమైన స్థితిలో ఉండి బయటికి రాలేకపోతున్నావో, ప్రార్థించాలని మనసుంది కానీ చేయలేకపోతున్నాను, దేవుని సేవ చేయాలని తపనుంది కానీ సాధించలేకపోతున్నాను, అనేకుల్ని బలపరచాలనుంది కానీ నా వల్ల కావట్లేదు, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఇలా రకరకాల కారణాలతో మీలో ఎంతమంది ఈడ్చబడుతున్నారో మీకు శుభవార్త. సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విరిగి నలిగిపోతూ కూడా నన్ను నమ్ముతున్నట్లయితే, నువ్వు విరిగి నలుగుతూ కూడా నా వైపు చూస్తున్నట్లయితే, నువ్వు విరిగి నలుగుతూ కూడా నా కొరకు బ్రతకాలనుకున్నట్లయితే, ఇదిగో ఎన్నికలేని తుమ్మకర్రను ఎన్నికైన పాత్రగా మార్చాను, నేను తప్పకుండా నిన్ను మారుస్తాను.